హాయ్ అండి. ఈరోజు పొడుపు కథ ప్రశ్న ఇష్టంగా తెచ్చుకుంటారు చంపి ఏడుస్తారు ఏమిటది? ప్రశ్న మరొక్కసారండి. ఇష్టంగా తెచ్చుకుంటారు చంపి ఏడుస్తారు ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ ఏనండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ అన్నిట్లో ఏదో టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీకు ఏ టిప్ అయితే నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి బాస్మతి రైస్ ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నప్పుడు ఇలా డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు పురుగు వచ్చేస్తూ ఉంటుంది కదండి. పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ ట్రిక్ అయితే ఫాలో అయిపోండి. ఇలా బాస్మతి రైస్లో ఒక ఎండుమిరపకాయ అలానే బిర్యానీ ఆకు ఉంటుంది కదండి, ఇవి రెండు కలిపి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, వీటికి ఘాటుకు కానీ స్మెల్కి కానీ పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకోండి, తప్పకుండా ట్రై చేయండి. సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. సెకండ్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏదో టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆనియన్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కొన్ని మాత్రం ఇందులో ఉంచేసుకొని పేస్ట్ అయితే ఉంటుంది కదండి, మనం యూజ్ చేసుకునే టూత్ పేస్ట్ ఏదైనా సరే కొంచెం వేసుకొని ఇలా వాటర్ పోసుకుంటూ స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ది బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు. ఇలాగ ఈ లిక్విడ్ని అయితే చక్కగా ఏదైనా ఒక మూత పెట్టేసి పక్కన పెట్టేసేయాలండి. ఒక 1 అవర్ మాత్రం పక్కన పెట్టేసి తర్వాత మనం చక్కగా ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని ఇలాగ మనం స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, నైట్ టైంలో మనం గిన్నెలు కడిగేసిన తర్వాత కిచెన్ సింక్ దగ్గర కానీ ఫ్లోర్ మీద కానీ అలానే గ్యాస్ స్టవ్ కింద కానీ ఇలా మనం కొంచెం స్ప్రే చేస్తే చాలండి. వీటికి ఘాటుకి కానీ స్మెల్కి కానీ బొద్దింకలు కానీ బల్లులు కానీ చిన్న పురుగులు కానీ చీమలు కానీ రాకుండా ఉంటాయి. ఇలా ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా స్ప్రే చేసుకుని మనం ఒక బాటిల్లో పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు కావాల్సినప్పుడు చక్కగా నైట్ టైంలో ఇలా గిన్నెలు అయితే కడిగేసిన తర్వాత ఇలా గ్యాస్ స్టవ్ కింద కానీ అలానే కిచెన్ సింక్లో మనం అలా కొంచెంగా స్ప్రే చేసామనుకోండి, వీటికి ఘాటుకి కానీ స్మెల్కి కానీ అవి రాకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. టిప్ నెంబర్ 3, ఫ్రిడ్జ్లో అయితే మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. ఇలాగ ఏమీ అవసరం లేదండి. ఒక గ్లాస్ వాటర్ మాత్రం ఇందులో ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ తీసి పారబోసుకోవచ్చండి. ఈ విధంగా చక్కగా ఈ వాటర్ని అందులో పెట్టేస్తే ఈ వాటర్ అంతా కూడా ఫ్రిడ్జ్లో ఉన్న బ్యాడ్ స్మెల్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, ఇలాంటి కవర్స్ అయితే మనం ఏదైనా తెచ్చుకున్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి, ఇలాంటి కవర్ని ఒకటి తీసుకొని ఇలాగ చాకుని అయితే కొంచెం పొయ్యి మీద హీట్ చేసుకోవాలండి. ఇలా హీట్ చేసుకున్న తర్వాత ఈ కవర్ని నేను మార్కింగ్ చేసిన విధంగా ఇలాగైతే చాకుతో ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా ఈ చాకుని హీట్ చేసుకున్నాం కదండి, ఇలా అనుకుంటే చాలండి. ఇలా సీల్ అయితే మనకి క్లోజ్ అయిపోతుంది. చక్కగా పనిచేస్తుందండి. ది బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు. మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి హ్యాండ్ బ్యాగ్లో బ్రషెస్ పెట్టుకుంటూ ఉంటాం కదండి, మనం అలానే పెట్టేసుకుంటూ ఉంటే అవి ఎక్కడొకక్కడ చిక్కుకొని త్వరగా తీయటానికి త్వరగా రావు కదండి. ఈ విధంగా చక్కగా మనకి ఏదైనా ఒక కవర్ లాంటిది ఉందనుకోండి, చక్కగా ఈ విధంగా అయితే పెట్టేసుకొని బ్రషెస్ కానీ అలానే పేస్ట్ కానీ చక్కగా పెట్టుకోవచ్చండి. 4 నెంబర్స్ ఉన్నా 5 నెంబర్స్ ఉన్నా ఇలా ఈ విధంగా ఎడ్జులు కొన్నటువంటి సైడ్లో ఉన్నటువంటి ఎడ్జుల్ని ఇలా సెజర్ పెట్టి కట్ చేసేసుకొని ఇలా బ్రేసెస్ అయితే పెట్టుకొని మనం చక్కగా ట్రావెలింగ్ చేసేటప్పుడు హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, అవసరాన్ని తీసుకుని యూజ్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మన గ్యాస్ స్టవ్ మీద ఏదైనా వంట చేసినప్పుడు పాలు కానీ టీ కానీ అలాంటి రైస్ కానీ పెడుతూ ఉంటాం కదండి, ఒక్కొక్కసారి అనుకోకుండా పొంగిపోతూ ఉంటాయి. మళ్ళీ ఫ్లోర్ అంతా కూడా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా మనం 2 ప్లేట్లని ఇలాగా
స్టవ్ పొయ్యి కింద ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా క్లీన్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ని 2 తీసుకుని ఇలాగ మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి. ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఈ విధంగా పౌడర్ లాగా చేసుకున్నాం కదండి, ఈ పౌడర్ని ఏదైనా ఒక బౌల్లో వేసుకుని ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలానే కొంచెం అయితే ఈ పౌడర్ని అయితే ట్యాబ్లెట్ పౌడర్ని కూడా అందులో వేసేసి కొంచెం కోకోనట్ ఆయిల్ని వేసుకొని ఇలా మొత్తం మిక్సింగ్ చేసేసుకొని, మనకి ఈ వర్షాకాలంలో ఎక్కువగా ఫింగర్స్ మధ్యలో బాగా దురద మంట వచ్చేస్తూ ఉంటుంది కదండి, పాచిపోయి ఇన్ఫెక్షన్ లాగా తయారైపోతుంది, ర్యాషెస్ వస్తూ ఉంటాయి. అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదండి. ఈ విధంగా ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ పౌడర్ని వేసుకున్నాం కదండి, ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకొని కొంచెం కోకోనట్ ఆయిల్ వేసేసుకున్నాం అనుకోండి, ఈ ఫింగర్స్ మధ్యలో నైట్ పడుకునే ముందు ఇలాగ అప్లై చేసుకుని పడుకున్నాం అనుకోండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుందండి. 100% వర్క్ అవుతుంది. ఈ విధంగా ట్రై చేయండి. ఇలాగ పసుపు వేయటం వల్ల యాంటీబయాటిక్గా చాలా బాగా పనిచేస్తుంది, చక్కగా మనకి వర్క్ అవుతుందండి. ఈ విధంగా ఫింగర్స్ మధ్యలో కొంచెం ఈ పౌడర్ని అయితే అప్లై చేసేసి మనం నైట్ పడుకునే ముందు ఇలా అప్లై చేసేసామనుకోండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుందండి. నిజంగా చెప్తున్నాను, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మనకి ఫింగర్స్ మధ్యలో ఉన్నటువంటి దురద కానీ మంట కానీ అంతా కూడా తగ్గిపోతుందండి. ఇలా కాళ్ళ వేళ్ళ మధ్య కానీ ఇలా చేతుల వేళ్ళ మధ్య కానీ ఇలా కొంచెం అప్లై చేసేసామనుకోండి, మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. త్వరగా రికవర్ అయిపోతుంది, తగ్గిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. మిగిలిన టాబ్లెట్ పౌడర్ని చక్కగా మనం ఇలాగా మొక్కలకైతే యూజ్ చేసుకోవచ్చండి. ఇలా మొక్కల మొదటన అలానే పైన కూడా స్ప్రే చేసామనుకోండి, పురుగులు కానీ పెస్ట్ కానీ మిల్లీ బగ్స్ కానీ ఇవన్నీ ఏమీ ఉండవండి. మనకి మంచి క్రాప్ ఉంటుంది, అలానే మంచి కాయలు కూడా కాస్తాయండి. ఈ విధంగా ట్రై చేయండి. ఎక్స్పైర్ అయిన టాబ్లెట్ పౌడర్ని చక్కగా చెట్లకు కూడా వేసుకున్నాం అనుకోండి, మన ఇంట్లో పూల మొక్కలను అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి, పూల మొక్కలకి ఇలా వేసుకుంటే మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది. సో యూజ్ అవుతుందని కూడా తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 7, కుక్కర్లో మనం వంట చేస్తూ ఉంటాం కదండి, ఇలా అడుగు బాగాన బాగా మరకలు పట్టేసి జిడ్డుగా అలానే మనకి బ్లాక్ కలర్లో షేడ్ వచ్చేసి మరకలుగా కనిపిస్తూ ఉంటాయి కదండి, ఈ మరకలని జిడ్డుని అలానే డస్ట్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి. ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు అలానే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి. 1 స్పూన్ సాల్ట్ వేసేసుకొని మనం యూజ్ చేసుకునే టూత్ పేస్ట్ ఉంటుంది కదండి, అది ఏ పేస్ట్ అయినా కొంచెం తీసుకొని ఇలా వేసేసుకొని స్క్రబ్బర్ కొంచెం తేమ చేసుకొని ఇలా మొత్తం కూడా మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వీటి అడుగున ఉన్నటువంటి మరకలు కానీ పెస్ట్ కానీ అలానే డస్ట్ కానీ ఈ విధంగా మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా స్క్రబ్బర్ పెట్టి మనం మొత్తం కూడా క్లీన్ చేసేసిన తర్వాత వాటర్తో కడిగితే చక్కగా క్లీన్ అయిపోతుందండి. ఇలాగా మనకి మరకలు కానీ అలానే వదలనటువంటి ఉంటాయి కండి, మొండి మరకలైనా ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా బ్లాక్ సీడ్లో ఉన్నటువంటి మరకలైనా ఈజీగా మనం ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు. చూసారా ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో. ఈ విధంగా ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ పెరుగు సరిగా తోడుకోదు కదండి, అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. పచ్చిమిర్చి తొడుములు అయితే ఉంటాయి కదండి, ఆ తొడుములను అందులో వేసేస్తే 1 గంట లోపులోనే చక్కగా మనకి పెరుగు గట్టిగా తోడుకుంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. పాలు పైకి పొంగిపోకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా ఒక గరిటె లాంటిది దానిలో పెట్టేసుకున్నాం అనుకోండి, అందులోనే మరుగుతాయి కానీ పైకి పొంగిపోకుండా ఉంటాయండి. మన స్టవ్ మీద పాలు పెట్టి బయట పని చేసుకున్నా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 10, క్యాండిల్ని అయితే ఇలా వెలిగించేసుకొని చాకుని అయితే ఇలా హీట్ చేసుకోవాలండి. ఇలా హీట్ చేసుకున్న ఈ చాకును బాటిల్ క్యాప్స్ అయితే ఉంటాయి కదండి, బాటిల్ క్యాప్స్కి ఇలాగైతే హోల్స్ పెట్టేసుకోవాలి. ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఇలా మనం తీగల మీద బట్టలు ఆరేసుకున్నప్పుడు ఒక్కోసారి బట్టల క్లిప్లు అవసరానికి లేనప్పుడు ఇలా ట్రై చేయండి. ఇవి చాలా బాగా పనిచేస్తాయండి. బట్టల క్లిప్ కంటే కూడా చాలా స్టిఫ్గా గట్టిగా ఉంటాయి. ఈ విధంగా మనం బట్టల పైన చక్కగా బాటిల్ క్యాప్ని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, గాలి కట్టి ఇటు కూడా జరగవండి, అంత స్టిఫ్గా ఉంటాయి. అవసరానికి బట్టల క్లిప్లు లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు.
ఇంతవరకు నా ఛానల్ ఎంతగానో సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. రోజు కూడా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి. ఈ రోజు అడిగిన పొడుపు కథ క్వశ్చన్ కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. తప్పకుండా లైక్ చేసి మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.